శతాబ్దాల క్రితం హిందూ ఆలయాలు కూల్చివేసి ఆలయాల మీదన మసీదులు నిర్మించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి మీదన హిందువులు తిరుగుబాటు చేయలేదు. అప్పట్లో ఉన్నటువంటి రాజులైతే ఒక శివాజీనో లేకపోతే సంభాజీనో లేకపోతే అట్లాంటి వాళ్ళు కొంతమంది చేశారు, తిరుగుబాటు చేశారు, మళ్ళీ మనది స్వాధీనం చేసుకున్నాయి. కానీ వాళ్ళు 100 ధ్వంసం చేస్తే మనం 10 వరకు ఆ రోజు ఉన్నటువంటి రాజులు పోరాడి తిరిగి తీసుకున్నాయి. మిగతా 90కి సంబంధించినటువంటి ఆ తర్వాత అట్లాగే ఉండిపోయిన తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు ఓ చట్టంగా అంటే వాడి జోలికే పోనీలేదు. తర్వాత వచ్చినటువంటిది అయోధ్యది అప్పట్లో వివాదం అయితే 100 సంవత్సరాల తర్వాత మొన్న మధ్యన తీర్పు వచ్చింది. హిందువులు ఎవరు తిరగబడి నాశనం చేసి లాక్కోరు, అదే ప్రయోజనమైంది. అయితే న్యాయంగా న్యాయ పోరాటం చేసి సాధించాలన్న ప్రయత్నం అయోధ్య విజయం తర్వాత సాధ్యమే. అనేక చోట్ల గతంలో మసీదులుగా అది గుళ్ళుగా ఉండి ఆ గుళ్ళను కూలగొట్టి మసీదులు కట్టిన వాటి మీద కంప్లైంట్లు వేయడం, సాక్ష్యాలు చూపించడం, ఆ సాక్ష్యాల ఆధారంగా కోర్టు